హే హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ నిహారిక విలుసం బ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరికీ శుభోదయం. ఇంట్లో నిహారిక పిల్లలు ఏం చేస్తున్నారో చూసేద్దాం. టైం అయితే 7:30 వస్తుంది ఫ్రెండ్స్. ఇంకా రెడీ అవుతా ఉందా? ఏం గొడవ? నచ్చిన డ్రెస్ ఇవ్వమంటుంది. అంత పొడుగ్గా ఎందుకమ్మా వేరే డ్రెస్ వేసుకోమంటే మళ్ళీ అలగటం వద్దనానని. ఏరా ఎవరు ఇద్దరులో? ఇద్దరు గాజుల కాడ గొడవే, వేసుకున్న డ్రెస్ కాడ కూడా గొడవే. నీకు లూజ్ అని చెప్పాను కదా నాన్న. బ్లాక్ డ్రెస్ ఒకటి వచ్చాను కదా, వేసుకోవచ్చుగా. బాగుంటుందిరా కానీ చూడడానికి నీకు ఫ్రీగా ఉంటుందని వేసుకున్నావా? చూడు బావా, గాజులు ఈమెకి గాజులు తెచ్చున్నాయిగా, ఆ గాజులు వేసుకోమంటే నా గాజులు వేసుకొని ఉంది. ఇప్పుడు ఆ గాజులు తీయమంటే మళ్ళీ అలుగు. ఇద్దరికి ఇచ్చే గాజులు బాగలేవయ్యి. ఇవి బాగానే కదరా, మ్యాచింగ్ ఇచ్చిందమ్మా. చేతిన కూడా సేమ్ అయ్యి. టిఫిన్ ఏం చేసావు పిల్లలకి? టమాటా రైస్ బావా. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ అయితే మార్నింగ్ టమాటా రైస్. తనుజకి రాత్రి చెప్పి ఆ డ్రెస్సు వేసుకుంటా నాన్న అనింది. సరే అమ్మా నీ ఇష్టం, ఏది కావాలో చూసి వేసుకో తల్లి అని చెప్పా. జనవరి 1st తెచ్చిన డ్రెస్సు వాడేస్తున్నావా? పెట్టుకున్నావా చేతికి? పోయిందే. ఎంత పులో మాకమ్మా తిట్లు తిన మాకు మళ్ళీ అమ్మ చేత. మూత పెట్టి అది పెట్టేసి మూత పెట్టి అమ్మ పెడుతుంది పో. చల్లి పంతలోకి రాముగడికి నేను స్నానం చేపిస్తా అన్నావు, చేయించా? బాబు పూలు వచ్చేసాయి, పూలు తొందరగా కావాలన్నాక సరే ఈ రోజు అన్ని చేపిస్తాను, చేపిచ్చేస్తాను. నేనేమో చేపిద్దామని చెప్పి తీసుకెళ్తే ఏమో గందరగోళం చేస్తున్నావు. మరి నువ్వు ఎట్ట చేపిస్తున్నావు ఏందో? నీ మాట ఎట్ట అంటున్నాడు వాడు. వాడికి ఇంజక్షన్ కూడా చేయాలి వాడికి. రేపు వెళ్దాం. మరా స్నానం చేయించడం భయపడ్డాడు, తర్వాత చేపించే కానీ ఇంకా మామూలు అయిపోయాడు. నిలబడుకొని రేపు గందరగోళం చేస్తాడేమో హాస్పిటల్లో. చేద్దాం, నేనేం బుద్ధి కొట్టుకుంటాను. ఫ్రెండ్స్ ఎగ్జాక్ట్గా రాముగాడికి ఎన్ని నెలలు అనేది తెలియదు మాకు. నేను వెళ్ళేసి ముందు అక్కడ కనుక్కుంటే వాళ్ళు సరే తీసుకురండి మేము చూసి వేద్దాం దానికి ఇంజక్షన్ అని చెప్పని అన్నారు. శనివారం టైం ఉంటుంది, శనివారం తీసుకెళ్ళి రాముగాడికి ఇంజక్షన్ చేయించాలి. మనం పిల్లలు ఆడుకుంటూ ఉంటారు కదా, మేము కానీ పిల్లలు కానీ, గబక్కన గోర్లు పళ్ళు అవి తగలకూడదు. అవి తగిలినా మనకేం కాకుండా యాంటీబయాటిక్ ఏదో మరి వేస్తారనుకుంటా. తీసుకురమ్మన్నారు. తర్వాత నేను పోయినప్పుడు ఆమె రాలా, మేడం రాలా, ఎవరో ఒక అతను ఉన్నాడు, అంటే అక్కడ స్టాఫ్ అనుకుంటా. ఆయన చెప్పాడు ఆ గోర్లు కూడా కట్ చేయాలి. ఆ మిషన్ వేరే ఉంటుంది, మామూలుగా మనకి నెయిల్ కట్టర్ ఎలా ఉంటుందో వాటికి కూడా వేరే ఉంటుంది. ఇంకా మిమ్మల్ని స్కూల్కి పంపించి మెద్దం తీసుకెళ్ళాలి. మీ స్కూల్ దగ్గరికేనమ్మా, అక్కడే అడిగా. పశువుల హాస్పిటల్ అనమాట. యానిమల్స్కి సంబంధించి, అంటే జంతువులకు సంబంధించి అన్ని ఇంజక్షన్లు కానీ ఏదన్నా వాటికి ఆయింట్మెంట్ కానీ అట్లా ఉంటుంది అన్నమాట. ఇంకా గందరగోళం చేస్తాడేమో చూడు. ఇటు సైడ్ వేసావా ముగ్గు? సూపర్. అన్నట్టు మర్చిపోయా నిహారిక, అది పేడ ఏదో అలుక్కోవాలంటే తెచ్చుకున్నావు పేడ? ఏందమ్మా అసలు నిన్నే నేను అలకాల్సింది పోయి పూలు ఉండటం వల్ల టైం దూరలా. ఓకే ఓకే. అంటే మధ్యాహ్నానికి ఏం చేస్తున్నావు? మధ్యాహ్నానికి దోసకాయ పచ్చడి చేస్తా. అటైతే కుకింగ్స్ కూడా వేస్తే సరిపోద్ది కదా, కూడా కుకింగ్స్ లేనట్టుంది అది.
ఫ్రెండ్స్ ఈరోజు మధ్యాహ్నం మా ఇంట్లో అయితే దోసకాయ పచ్చడి. ఆ దోసకాయ పచ్చడి ఎలా చేసుకోవాలి, మన నోటికి రుచిగా పిల్లలు ఇష్టంగా తినేట్టుగా ఎలా చేసుకోవాలనేది నిహారిక వీడియో చేస్తుంది. ఆ వీడియో కూడా హ్యాపీ ఫ్యామిలీ కుకింగ్స్లో వచ్చేస్తుంది. మీరు ఫ్రీగా ఉన్నప్పుడు హ్యాపీ ఫ్యామిలీ కుకింగ్స్లో వీడియోస్ చూసి మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. రెడీ అయిపోయారు పిల్లలు? మోటార్తో పట్టేసుకుంటా సన్నీళ్ళు అంటే గోరు వెచ్చగుంటాయి. రాముడికి ఏమంటే పేమెంట్ చేస్తాను. అవునా? ఇల్లు అది తుడుచుకుంటా అంటున్నావు, దుమ్ము అంటలు దమ్ముకుంటాను. రేపా రేపు బూజు మొత్తం చైతన్య తిన్నామంటారా అక్క? కమ్మలయ్యి పో కమ్మలు పెట్టుకో. మర్చిపోయావా నాయన? వైట్ కమ్మలు పెట్టుకోపో. ఏం చేస్తుంది చూసి వస్తా. ఫ్రెండ్స్ తనుజ అయితే టిఫిన్ చేస్తూ ఉంది, చైతన్య తినేసింది. టమోటా రైస్. రాముగారికి వేసావా? పెరుగు తెచ్చున్నానుగా. ఏంటి దొంగ చూపులు చూస్తున్నాడు? దొంగ చిన్న టెంకాయలు ఏం చేస్తున్నావురా? ఏంది అది? చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మన అరుస్తూ ఉంటాడు, నన్ను ఎప్పండ్రో అని. చైతన్య అక్క యూనిఫామ్లు అన్నీ వాడేస్తున్నాడు. ఏమమ్మా డల్గా మొక్కున్నాందిరా? అమ్మ అన్నం వేసింది నీకు? రాము ఏందిరా? ఇనియే కదా. తనుజమ్మాయి అవునవును. సారీ ఫ్రెండ్స్, తనుజమ్మాయి హైదరాబాద్లో ఉన్నప్పుడు కదా. అవునవును. అదే అదే అవును కరెక్ట్. ఎటైతే ఏమి ఇద్దరు యూనిఫామ్లు వాడేస్తున్నాడు. ఏం పడుకొని లేరా? రేపు నీకు ఇంజక్షన్ వేపిస్తాం. రాత్రి అంతా అరుస్తూ ఉంటాడు ఫ్రెండ్స్. పందికొక్కు వచ్చినా ఇటు వచ్చిన తర్వాతే మన పెరట్లో పందికొక్కులు తిరగడం తక్కువ, గందరగోళంగా అరిచేస్తున్నాడు, వాటిని తరిమేస్తున్నాడు. ఒక బాధ తప్పింది, వాటిని చంపలేక కొట్టలేక మేము గమ్ము ఉన్నాము. ఇది వచ్చిన తర్వాత వాటిని తరిమేస్తున్నాడు. మర్చిపోయాను ఫ్రెండ్స్, నిన్నైతే మరి నిన్నేం జరిగింది చెప్పిన యారిక? నన్ను పిలిచింది ఫ్రెండ్స్. నేను వచ్చే లోపల అప్పటికే వెళ్ళిపోయింది పాము. నాకు తెలిసి చెట్టుకి పాము అండి, అదే చెట్ల మీద తిరిగేది. అదే నల్లగా ఉంది కదా, ఇక్కడ నుంచి పడిందంట టెంక చెట్టు పైన నుంచి. ఈ నిమ్మకాయ చెట్టు కాడికి వచ్చినప్పుడు నన్ను పిలిచింది నిహారిక. నేను పరిగిస్తూ చూసినా కూడా ఏం కనిపించలేదు నాకు. అసలు ఈ చెట్టు గుబుర్లు ఏం కనపడలేదు. చూసారా, మన కంటికి కనిపించింది, రాముగడు కనిపెట్టేశాడు. ఓకే ఓకే. నిద్రపోతున్నాడు. పడుకో, డోంట్ డిస్టర్బ్. ఏందమ్మా పడుకోని నన్ను బజ్జా పెరుగాన కలిపేసి. ఏందిరా? ఏ రాము అక్క వాళ్ళు స్కూల్కి వెళ్తున్నారు, బాయ్ చెప్పు. బాయ్. అరే బాయ్ అంట. రాము బాయ్ చెప్పమ్మా.
బాయ్ అంట బాయా అదా బాయ్ చెప్తాను అక్కలకే చిన్న టెంకాయలో ఉండు వదిలిపెట్ట వస్తా అక్కనే బాయ్ బాయ్ సరే సరేలే బాయ్ ఇంక వీళ్ళు స్కూల్కి వెళ్ళిందా చూస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ అదే విధంగా అక్క బాయ్ అక్క చలకాలాటలలో సలి సలి పాటలలో ఏమి హాయిలే అలా ఏరా నీకు స్నానం అలవాటు అయిపోయిందా వచ్చిన కొత్తలో ఫ్రెండ్స్ స్నానం అంటేనే అసలు నేనైతే నా వల్ల కాల నిహారికకే మాటినాడు చేతులు కాళ్ళు అన్ని నీట్గా స్నానం చేస్తున్నాడు రే హాయ్ చెప్పు అమ్ము కాలెత్తాడు ఇక్కడ రుద్దు అమ్మ ఇక్కడ రుద్దు ఈపు రుద్దు కాలు రుద్దు దెబ్బ పడిద్ది నీకు ఇప్పుడు వేణీలే కదా పోతుంది సన్నీళ్ళు పోసినట్టు మునిగిపోతున్నావు మొహం చూడు వాడిపోయింది నీళ్ళు పోసుకో నువ్వా రామో నీళ్ళొద్దు నీకు నీళ్ళొద్దా స్నానం చేస్తుంటే వీడియో తీస్తున్నాడు అని చెప్తుంది షిట్ నా పరువేం కాను నో అంటున్నావా ఏంది అదేలే వేడి నీళ్ళు పోస్తుంటే ప్రశాంతంగా పోడ్చుకుంటా అసలు నువ్వు పోస్తుంటే అసలు అరను కూడా అరవట్లేదు నీట్గా పోసుకోండి గమ్మగా పోయి రుద్దో నీట్గా రుద్దో వణికిపోతుంది పాపం వేడి నీళ్ళు రా నీ కోసమా చావ తిరిగిన కొయ్య కట్లు చేలేసి ఆ కట్ల పొయ్యి మీద కాగిన నీళ్ళు రాముగా అదృష్టం ఉండాలిరా నీకా అదృష్టం ఉందిరా మొహం కూడా కడిగించుకుంటున్నాడా ఏమనుకున్నా అయితే సాగుతుంది పాము సాగినట్టు తింటి తింటి హాయిగా ఉంది కళ్ళు మూసుకోమ్మా కళ్ళు మాట పడతాయి మళ్ళీ కాలు నీట్గా రుద్దించుకున్నా అన్న మట్టిలో కూడా గొల్లాడు బావా అదే స్నానం చెప్పాం కానీ ముందు డాబా మీదకి వెళ్ళిపోద్ది ఫ్రెండ్స్ ఇంకా ఎండలో కూర్చొని ఆ మిద్ది చివరికి ఎక్కి వచ్చే పోయే కుక్కలను చూస్తే అరస్తా మనుషులను చూస్తే అరస్తా ఉంటుంది గుడ్డేసి తుడుస్తాం కదా ఆ తుడిసిందా గుమ్ము కూర్చొని తుడుచుకుంటా ఉంటుంది తర్వాత ఇంక లేసి దిద్దాన్ని తెచ్చుకొని వస్తాం జలకాలాడడం అయిపోయింది ఇప్పుడు రెడీ అవుతుంది ఫ్రెండ్స్ నీకు నీకు చెప్పలు పడిపోతాయి అవుతున్నా ఎండ బాగా వస్తుందిరా ఇప్పుడు నిసలు పడుతుంది ఇంకా స్మెల్ చూస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ స్మెల్ భలే కనిపెడుతుంది ఇవన్నీ ఆమె గుడ్లు అన్నమాట ఆ గోడ మీద ఉన్నవి అన్ని లాక్కొచ్చేసి లాక్కొచ్చేసి వాటి మీద పొయ్యాలి కావా నిహారిక పొయ్యాలి బాబా తులసాకు తొందరగా కావాలంట తులసాకు కట్టేసిన తర్వాత లేట్ అవుద్ది అయితే తక్కువే వచ్చినట్టుందిగా తక్కువే 20 పూలు లేవు ఇడే రాము ఏడే రామా
రేయ్ దా దా దారా ఎక్కడున్నాడా? ఇది మేము వచ్చేసాడు. వచ్చేసాడా? రాము అవి చూసింది. అదిగోండి ఫ్రెండ్స్, అక్కడ చూసే కాడే పాము వెళ్ళింది నిన్న. ఆ మోటార్ కాడి నుంచి అటు ఎక్కిపోయిందంట. నిహారిక చెప్తుంది, నేనైతే చూడలేదు. నేను చూసాను బాబు, పెద్ద పామే. ఏం చూసావు మళ్ళీ అక్కడ? స్నానం చేసి మళ్ళీ వదిలి ఆడుకుంటుంది. వదిలి ఇక తిరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఏ రంధ్రాల్లో ఏమున్నాయి, ఏ కట్ల కింద ఏమున్నాయి మొత్తం లోడుతూ ఉంటుంది. దానివల్ల నేను నిహారిక చూడడం కూడా. బాగున్నా సరే కానీ అయితే ఫ్రెండ్స్, వీడియోలు ఎంత ఎక్కువ అవుతుంది. ఇక్కడ వరకు అయితే వీడియో వదిలేస్తాము. ఆ పొయ్యలకేది మళ్ళీ ఇంకో బ్లాగ్లో కలుపుతాను. ఆ తర్వాత వచ్చేసి మన హ్యాపీ ఫ్యామిలీ కుకింగ్స్లో వీడియో వస్తుంది, దోసకాయ పచ్చడి. చూడండి ఫ్రెండ్స్, చూసి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.